ఢిల్లీలో ప్రధాని నివాసంలో ఎన్డీఏ పక్షాల సమావేశం ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నారు ఎన్డీఏ పక్షాల నేతలు. ఈ సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్, నితీష్ కుమార్, చిరాగ్ పాస్వాన్, అనుప్రియ పాటిల్ సహా పలు ఎన్డీఏ పక్షాల నేతలు హాజరయ్యారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు భాగస్వామ్య పక్షాలు మద్దతు తెలపనున్నాయి. ఇక మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు పైన కసరత్తు ప్రారంభమైంది. ప్రధాని నివాసం 7 లోక్ కళ్యాణ్ మార్గ్లో ప్రస్తుతం ఎన్డీఏ పక్షాల సమావేశం జరుగుతోంది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడబోతోంది. ఇప్పటికే ఎన్డీఏ పక్షాలన్నీ కూడా బీజేపీకి మద్దతు ఇవ్వడం జరిగింది. సో ఇన్ లెటర్ ప్రస్తుతం ఒక లేఖ రూపంలో తమ మద్దతును బీజేపీకి తెలియపరచడం జరుగుతుంది. ఈ ప్రధాని నివాసంలో జరిగే సమావేశానికి కేంద్ర మంత్రులతో పాటుగా ఇటు ఎన్డీఏ పక్ష నేతలు ప్రధానంగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అలాగే జేడీయూ అధినేత ఇటు నితీష్ కుమార్, అలాగే శివసేన ఏక్నాథ్ షిండే వర్గం నుంచి ఏక్నాథ్ షిండే, అలాగే ఇటు ఆర్ఎల్డీ నుంచి జయంత్ చౌదరి, అలాగే అప్నాదళ్ నుంచి అనుప్రియ పాటిల్, అలాగే లోక్ జనశక్తి పార్టీ నుంచి ఇటు చిరాగ్ పాస్వాన్ సహా పలు ఎన్డీఏ పక్ష నేతలంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన అంశంపైన ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఎన్డీఏ కూటమికి ఇటు 293 స్థానాల వరకు కూడా ఇటు మ్యాజిక్ ఫిగర్కి కావాల్సిన స్థానాల కంటే అధికంగానే సంఖ్యాబలం వారు గెలుచుకోవడం జరిగింది. 272 స్థానాలు ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి, కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సంఖ్యాబలం అది. సో ఎన్డీఏ కూటమికి ఆ సంఖ్యాబలం ఉంది కాబట్టి సో ఎన్డీఏ మిత్రపక్షాలతో కలిపి బీజేపీ ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఇప్పటికే 17వ లోక్సభను రద్దు చేయడం జరిగింది. ఇటు ప్రధానమంత్రి తన పదవికి రాజీనామా చేశారు, అలాగే మంత్రిమండలి కూడా రాజీనామాలు చేయడం జరిగింది. రాజీనామాల్ని రాష్ట్రపతి ఆమోదించారు కూడా. అయితే ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా కొనసాగాలని చెప్పి ప్రధానమంత్రిని అలాగే మంత్రిమండలిని రాష్ట్రపతి కోరడం జరిగింది. సో ప్రస్తుతం కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన అంశంపైనే ఈ 7 లోక్ కళ్యాణ్ మార్గ్లో చర్చ జరుగుతోంది. ప్రధాని మోడీ ఏపీలో అఖండ విజయం సాధించడం జరిగింది టీడీపీ కూటమి. సో టీడీపీ అధినేత చంద్రబాబుని అలాగే పవన్ కళ్యాణ్ని అభినందించే అవకాశం ఉంది. అలాగే చంద్రబాబుకు సంబంధించి ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇటు ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలని చెప్పి కూడా కోరే అవకాశం ఉంది. అయితే నెక్స్ట్ కేబినెట్ కూర్పు ఏ విధంగా ఉంటుంది, ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలకి ఎటువంటి ప్రాధాన్యత బీజేపీ ఇవ్వబోతుందనేదే ఇప్పుడు ఉత్కంఠగా మారింది. సో ఆ అంశాలపైన కూడా ఇప్పుడు జరుగుతున్న ఎన్డీఏ పక్షాల సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. అంటే ఈరోజు జరుగుతున్న ఎన్డీఏ పక్షాల సమావేశంలో ద స్కోప్ అంటే కేబినెట్ కూర్పుకు వీటన్నింటికి సంబంధించి కూడా మాట్లాడే అవకాశం ఉంటుందా, లేకపోతే కేవలం అఫీషియల్ గా మద్దతు తెలపడం అంతవరకే ఉంటుందా? ఈ సమావేశంలో ఏ విషయాలు ముఖ్యంగా చర్చించే ఆస్కారం ఉంటుంది? ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన ఎన్డీఏకి కావాల్సిన మ్యాండేట్ వచ్చింది. ఎన్డీఏ వరుసగా 3వసారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది కాబట్టి సో దానికి ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నేతలందరికీ కూడా ప్రధాని మోడీ అభినందనలు తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే ఎన్డీఏ పక్ష నేతలు కూడా ముఖ్యంగా వారి మద్దతు వీరంతా కూడా ప్రీ పోల్ అలయన్స్లో భాగంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. సో కావాల్సిన సంఖ్యాబలం సాధించడం జరిగింది కాబట్టి సో ప్రభుత్వ ఏర్పాటుకి ఆయా పార్టీల నుంచి మేము మద్దతుగా ఉంటాం ప్రభుత్వ ఏర్పాటు కన్న విషయాన్ని కూడా ప్రధాని మోడీకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఈ సమావేశంలో ఉంటారు. సో వారికి తెలియపరచడం జరుగుతుంది. కటసీ కాల్గా ఒక హైటీ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక తేనీటు విందు కార్యక్రమం కూడా ప్రస్తుతం ప్రధాని నివాసంలో జరుగుతుంది ఈ సమావేశం అనంతరం. సో రాజకీయ అంశాలకు సంబంధించి ముఖ్యంగా ప్రభుత్వ ఏర్పాటులో ఎవరి ప్రాధాన్యత ఎంత, ఎవరికి ఏ కేబినెట్ బెర్తులు కేటాయించాలి, వీటన్నిటికి సంబంధించి 7వ తేదీ చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రాథమికంగా అయితే అన్ని రాజకీయ పక్షాలు కూడా ఎన్డీఏలో ఉన్న భాగస్వామ్య పక్షాలు కూడా ప్రభుత్వ ఏర్పాటుకు మేము సుముఖంగా ఉన్నాం, మనం ఒక సమర్థవంతమైన సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు అన్న ఒక భరోసాని ధీమానైతే బీజేపీకి ఇచ్చే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ ముఖ్యంగా కేబినెట్ కూర్పుకు సంబంధించి ఎవరెవరికి ఏ పోర్ట్ఫోలియోలు ఇవ్వాలి, ఏ భాగస్వామ్య పక్షానికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి, అలాగే రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలను కూడా ఇటు చంద్రబాబు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రధాని వద్ద ప్రస్తావించే అవకాశం ఉంది. సో రాష్ట్రానికి ప్రస్తుతం కేంద్రం నుంచి కావాల్సింది సహకారం. సో ఇటు రాష్ట్ర పార్టీల నుంచి కేంద్రానికి కావాల్సింది కీలక బిల్లుల ఆమోదానికి మద్దతు, ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి కావాల్సిన మెజార్టీ సహకారం వీళ్ళ నుంచి కావాలి కాబట్టి సో ఖచ్చితంగా పరస్పర సహకారం ఇక్కడ చాలా ముఖ్యం. సో
వాటన్నిటికి సంబంధించిన అంశాలపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రాథమికంగా అయితే ఇది ఒక కట్టసి మీట్. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ముఖ్యంగా ఇటు ఎన్డీఏ పక్షాలని అభినందిస్తూ ప్రధాని మోడీ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో నెక్స్ట్ ప్రభుత్వ ఏర్పాటుకి సంబంధించి వారి మద్దతును వాళ్ళు ఈ సమావేశంలో తెలియపరచడం జరుగుతుంది. ఎందుకంటే ఇండియా కూటమి కూడా సాయంత్రం 6 గంటలకి ఖర్గే నివాసంలో సమావేశం జరుగుతుంది. సో ప్రభుత్వ ఏర్పాటుకి వాళ్ళకున్న అవకాశాలను కూడా వాళ్ళు పరిశీలిస్తున్నారు కాబట్టి సో ఆ లోపే ఎన్డీఏ పక్షాలన్నీ కూడా తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామన్న ఒక ప్రకటనని ఈ సమావేశం అనంతరం అధికారికంగా విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే చంద్రబాబు అలాగే నితీష్ కుమార్ ఎన్డీఏకి మద్దతు ఇస్తున్నామని చెప్పి వాళ్ళ వైఖరి స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి సో ఖచ్చితంగా ఇటు 8వ తేదీ ఇప్పటికే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మళ్ళీ 3వసారి మోడీయే ప్రధాని కాబోతున్నారు. సో ప్రమాణ స్వీకార తేదీ కూడా ఇప్పటికే కన్ఫర్మ్ అయింది. జూన్ 8 సాయంత్రం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండబోతుంది. జూన్ 7న ఇటు బీజేపీ ఎన్డీఏ పక్ష నేతల పక్ష పార్టీలకు సంబంధించిన పార్లమెంటరీ పార్టీ సమావేశం ఉంటుంది. 293 మంది ఎంపీలు కూడా సమావేశమై తమ ఇటు ఎన్డీఏ పక్ష నేతగా ప్రధాని మోడీని ప్రధాని క్యాండిడేట్గా వారు అఫీషియల్గా ఎంపిక చేసి రాష్ట్రపతికి సమాచారం ఇస్తారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా 7వ తేదీ సమాచారం ఇవ్వడం జరుగుతుంది. 7వ తేదీ పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఈ బీజేపీ అలాగే ఎన్డీఏ పక్ష నేతల పార్లమెంటరీ పార్టీ సమావేశం 7వ తేదీ ఉదయం 11 గంటలకి పాత పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఈ సమావేశం జరగబోతోంది. అనంతరం రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానించాల్సిందిగా కోరుతారు. అలాగే 8వ తేదీ కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. ప్రధానమంత్రితో పాటుగా మంత్రిమండలిలో ఉన్న సభ్యులంతా కూడా రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అలాగే గోపి అంటే ఈరోజు సాయంత్రం ఐఎన్డీఏ ఇండియా కూటమి సమావేశం కూడా జరగనుంది. ఇప్పటికే గేమ్ చేంజర్స్గా చంద్రబాబు నితీష్ పేరు ఎక్కువగా వినిపిస్తున్న తరుణంలో దానికి సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉందా? ఇక్కడ ముఖ్యంగా అంటే ఏ కూటమిలో ఉన్నప్పటికీ కూడా పదవులు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఈ పార్టీలు ఏమైనా డిమాండ్ చేసే అవకాశం కనిపిస్తుందా? ఎస్, ఇండియా అలయన్స్కి సంబంధించిన సమావేశం కూడా ఈరోజు సాయంత్రం 6 గంటలకి ఖర్గే నివాసంలో జరుగుతుంది. ఇప్పటికే ఇండియా కూటమిలో ఉన్న కీలక నేతలంతా కూడా ఢిల్లీ చేరుకున్నారు. శరద్ పవార్ కానీ అలాగే ఉద్ధవ్ ఠాకరే కానీ అలాగే స్టాలిన్ ముఖ్యంగా చంపాయ్ సోరెన్ జార్ఖండ్ సీఎం కానీ కీలక నేతలంతా కీలక పార్టీలకు సంబంధించిన నేతలంతా కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ఇటు ఇండియా అలయన్స్ అనూహ్యంగా ముఖ్యంగా వాళ్ళ ఎగ్జిట్ పోల్ అంచనాలకు మించి 233 స్థానాల్లో వాళ్ళు గెలుపొందడం జరిగింది. సో గట్టి పోటీ ఎన్డీఏ కూటమికి ఇవ్వడం జరిగింది. సో ప్రభుత్వ ఏర్పాటుకి వారికి కూడా అవకాశాలు ఉన్నాయి. కానీ ప్రభుత్వ ఏర్పాటుకి మరో సుమారు 40 స్థానాల వరకు కూడా ఇండియా అలయన్స్కి కావాల్సిన పరిస్థితి ఉంది. అలాగే చంద్రబాబు జేడీయూ ఇతర పక్షాలని తమ వైపుకు తిప్పుకున్నా కూడా ముఖ్యంగా ప్రభుత్వ ఏర్పాటు సాధ్యమయ్యే అవకాశం ఉంది. కానీ ఇప్పటికే చంద్రబాబు అలాగే నితీష్ కుమార్ మేము ఎన్డీఏ వెంటనే ఉంటామని చెప్పి స్పష్టం చేశారు. ఎందుకంటే ఇండియాలోకి వెళ్ళడానికి చంద్రబాబు నితీష్ కన్నా ఎక్కువ సంఖ్యాబలం అక్కడ సమాజ్వాదీ పార్టీకి ఉంది, అలాగే టీఎంసీకి ఉంది, ఇటు డిఎంకేకి ఉంది. సో వీళ్ళకన్నా ముందు వరుసలో వాళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళ ప్రయారిటీ ఇండియా అలయన్స్ పార్టీలో కొంత తగ్గే అవకాశం ఉంది. కాబట్టి అలాగే వీళ్ళు ప్రీపోల్ అలయన్స్లో భాగంగా ఎన్డీఏలో కొనసాగుతున్నారు. సో ఇప్పుడు ఎన్డీఏలోనే ఉండాలని చెప్పి వీళ్ళు నిర్ణయించుకొని మేము ఎన్డీఏలోనే కొనసాగుతామని స్పష్టం చేశారు. కాబట్టి సో ప్రభుత్వ ఏర్పాటుకి ఇండియా అలయన్స్ కున్న అవకాశాలు తక్కువ. అలాగే ముఖ్యంగా వారికి ఉన్న అవకాశాలు ఏంటనేది పరిశీలించేందుకు వీళ్ళంతా ఒకసారి భేటీ అవుతున్నారు. సో ఒకరినొకరు అభినందించుకోవడం, గట్టి పోటీ ఇచ్చాం, బీజేపీ సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. సో ఖచ్చితంగా ఇండియా అలయన్స్ మంచి ఫలితాలను భవిష్యత్తులో సాధించబోతోంది. సో ఒక మంచి ప్రతిపక్ష పాత్ర పార్లమెంట్లో పోషించే అవకాశం ఇండియా అలయన్స్కి వచ్చింది. కాబట్టి సో ప్రభుత్వ ఏర్పాటుకున్న అవకాశాలను వారు పరిశీలించే అవకాశం ఉంటుంది. అలాగే నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ వాళ్ళు కూడా ప్రకటించే అవకాశం ఉంది. కానీ ఇప్పటి వరకు అయితే చంద్రబాబుతో కానీ నితీష్తో కానీ ఎన్డీఏలో ఉన్న ఇతర భాగస్వామ్య పక్షాలతో ఎవరితో కూడా ఇండియా అలయన్స్ సంప్రదింపులు జరపలేదు. సో ఇప్పుడు ఎన్డీఏ మీటింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన ప్రకటన వస్తుంది. సో నెక్స్ట్ ఇండియా అలయన్స్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుందనేది ఈరోజు సాయంత్రం జరిగే సమావేశంలో తేలబోతుంది. థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్.